చెప్పండి సార్, మొత్తం దేశం మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. మరి ఏ పార్టీ గెలవబోతుంది, ఏ నాయకుడు ఇక్కడ డంక బోధిస్తున్నాడు? ప్రస్తుతం అయితే తెలంగాణలో కేసీఆర్ చేసిన మోసానికి ప్రజలు కనువిప్పు కలిగి కాంగ్రెస్కు పట్టం కట్టిండ్రు. కాంగ్రెస్ మరి ప్రస్తుత కాలం వాళ్ళు ఇచ్చిన హామీలు అవి ఎంతవరకు నిలబెట్టుకున్నది వేచి చూడాలి. ఎందుకంటే 100 రోజులు అయింది, 4 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చేయలేము. కానీ వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాము. చేయకుంటే మాత్రం పబ్లిక్ ఏంటంటే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సును కోరి ఎవరైతే ప్రజలకు మేలు చేసి వాళ్ళ ఏదైతే ప్రకటించిన పథకాలు అమలు పరుస్తారో వారు కొనసాగిస్తారు. లేకుంటే మాత్రం ప్రజలు మళ్ళీ వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్తారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ జనాలు మీకు స్వాగతిస్తున్నారని చెప్తున్నారు సార్. ఇక్కడ ప్రజలు కొందరు ఏమంటున్నారు, బస్సులు ఫ్రీ ఇచ్చి మాకు కొంచెం ఆందోళన అవుతున్నది ఇక్కడ చాలా మంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? బస్సులు ఫ్రీ ఇచ్చినంత మాత్రం ఆందోళన ఏం కాదు. కాకపోతే ఇంకొంచెం పెంచవచ్చు, బస్సులు పెంచాలి, సర్వీసెస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు ఏంటంటే ఆడవాళ్ళు పాపం వాళ్ళ చుట్టాలను అమ్మనో నాన్ననో చూడడానికి భర్తలు కూలీ చేసుకొని పని చేసుకొని వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు రాగలుగుతున్నారు. దాన్ని మనం తప్పుపడడానికి లేదు. కాకపోతే దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా సర్వీసులు పెంచాలి, బస్ సర్వీసెస్. దాంట్లో తప్పేం లేదండి. దాని పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే నాయకుడిని చూసి ఓటేస్తారా? నాయకులు అంటే కొన్నిసార్లు నాయకుని బట్టి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే గత 10 సంవత్సరాలు అన్యాయానికి గురైనాం కాబట్టి దాన్ని మార్చడం కొరకే ప్రత్యామ్నాయం ఏందని చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా అనిపించింది. అంతేగాని వ్యక్తులు అక్కడ ఏముండదు గవర్నమెంట్. ఎందుకంటే గత 50 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కొంతవరకు అది ఎంతవరకు న్యాయం జరిగింది 100% ఏ రాజకీయ నాయకుడు చేయలేడు. కానీ కంపేర్ టు ది లాస్ట్ 10 years దట్ వాజ్ అ బెటర్ చాయిస్. అది కేసీఆర్ని ఎందుకు ఇంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు సార్? కేసీఆర్ చేసిన పథకాలన్నీ మోసమే కదా సార్. ఏ ఒక్కటైనా ఇప్పుడు ప్రతిరోజు టీవీలలో వస్తున్నాయి. ఏ ప్రాజెక్టులను చూసుకోండి, ప్రతి దాంట్లో మోసమే అని మనుషులు చెప్పేది కాదు, ఒక పార్టీ చెప్పేది కాదు, ఒక వ్యక్తిగతం ఎవరు చెప్పేది కాదు. దేశంలో ఉన్న మంచి వాళ్ళు అథారిటీస్ కలిగిన వాళ్ళే ఇస్తున్నారు. దాన్ని మనం కాదని లేదు కదా. ఒక వ్యక్తి చెప్తే తప్పు కావచ్చు అనుకోవచ్చు. అది అందువల్ల ప్రణాళిక ప్రకారంగా ఇవి తప్పు అని విశ్లేషకులు చెప్పిన దాన్ని బట్టే నమ్మాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. పేరేంటి సార్? రామ్మోహన్ రావు అండి. చెప్పండి సార్, మొత్తం ఎలక్షన్ల హడావిడి అయితే కొనసాగుతుంది. మరి ఏ పార్టీ గెలవబోతుంది? ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి సునీత పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మణ్ రెడ్డి కావచ్చు. అంటే ఏ క్యాండిడేట్ ఇక్కడ ఉంటే మల్కాజిగిరికి అభివృద్ధి చెందుతుంది మీరు అనుకుంటున్నారు? ఏ నాయకుడు చేసినా కానీ ఇప్పుడు సొంత మేలుగా వాళ్ళు గెలవడానికి ఒక ఎజెండా పెట్టుకుని వస్తలేరండి. అయితే ఇప్పుడు నాయకులు ఎలా తయారయ్యారంటే ప్రభుత్వం బట్టి వాళ్ళు మొగ్గు చూపుతారు. ఈ ప్రభుత్వం నడుస్తుందా 5 ఏళ్ళు, మనం అందులోకి పోతే మనకి ఏమైనా జరుగుతుందా, నేను పెట్టిన పెట్టుబడి నాకు రివర్స్ వస్తుందా, నాకు 4 ఇంతులు సంపాదించుకుంటాననే ఎజెండాతో ముందుకెళ్తారు. జనము అనే నినాదం ఎప్పుడో పోయింది. ఇప్పుడు సొంత లాభము కొంచెం తక్కువ చూసుకొని పరుల గురించి చూసేది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు ఎలా మారిపోయినాయి అంటే నువ్వు చేసిన స్కాము చారణ అయితే నా స్కామ్ ఆటానా, నాదా తర్వాత రూపాయి అనే విధంగా ఈ ప్రజలలో జనానికి నీకు నేను ఏమిస్తున్నా, ఓటుకి ఇస్తున్నా కదా నీకు, మీ ఇంటికి చేరిందా లేకపోతే ఈ ఆపర్చునిటీ వచ్చిందా, ఈ పథకాలు చేరినాయి అని చెప్పేసి పథకాలు వాళ్ళ ఇంట్లోకి ఇస్తుండా. మన ట్యాక్స్ రూపకంగా మన చెమటా ఓర్చిన డబ్బు తీసుకొచ్చి మనకు ఆ విధంగా 2000 1000 ఇస్తారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రజలు ఎందుకు ఉచిత పథకాలు అలవాటు అయిపోతున్నారు సార్? ఇప్పుడు ఎవరైనా కానీ వెనుకటికి ఒక కోమటి ఇంటికి పోయి మనం సామాన్ తెచ్చుకోవాలి అని అంటే వారి ఇంటికి వచ్చిన తర్వాత కొడుక్కో లేకపోతే బిడ్డకో ఇంత బెల్లం పెడితేనే ఆ దుకాణం కాడికి పోదాం పాప డాడీ మమ్మీ అనే కాలం ఉండే మనకు. ఇవాళ బెల్లం పెట్టినట్టు ఇలా డబ్బుల రూపకంగా మన జనం తిరుగుతారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాకేమి ఇస్తావు నీకేమి ఇవ్వాలి అనే కాడికి ఒక ప్రభుత్వాలు జరిగిపోయినాయి. దీనికి పటిష్టమైన ప్రణాళికాబద్ధంగా దీంట్లోకించి దాంట్లోకించి దీంట్లకు మనం కోతులమా అండి ఇట్లా మారడం? కోతి అంటే దాని నిజమైన లక్షణం దానికి ఉన్నాయి. కోతి జంతువు అనేది వాళ్ళు అవి చేసుకునే ఫస్ట్ ఎలా పుట్టిందో చివరి వరకు దాని బుద్ధి అలాగే ఉంటుంది. మన బుద్ధి మన మనుషుల జ్ఞానం ఉంది, మన సంస్కారం ఉంది, ఒక విఘ్నత ఉంది, ఒక చదువు ఉంది, చెప్పే విధానం ఉంది. ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం? మనం ఇవాళ మనకు 130 కోట్ల జనాభా ఒక తప్పుదారి పడితే ఒక సెల్ ఫోన్ అనేది ఒకటి వచ్చింది మనకి.
అది అడ్వాంటేజ్గా మారింది, డిసడ్వాంటేజ్గా మారింది. సో ఈ పబ్లిక్ అంతా ఇలా అట్రాక్ట్ అవుతారు జనానికి. ఏదైనా ఫ్రీ అంటే అటాచ్మెంట్ అవుతారు. ఎవడో నీకు 10,000 రూపాయలు నీకు ఇప్పుడు వస్తున్నాయి, ఇమీడియట్గా వస్తున్నాయి, నాకు 1,000 రూపాయలు కొట్టంటే ఉన్న 1,000 రూపాయలు కాలయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మన జనం మొత్తం ఉచిత పథకాలకు అలవాటైంది. పెట్టాలండి, అది ఖచ్చితంగా అసెన్షియల్. ఇప్పుడు అమ్మాయిలకు, ఇప్పుడు మన ఆడపడుచులకు ఒక బస్సు పెట్టిర్రు. అది జరగడం మంచిది. అది కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా మెసులుబాటు ఇచ్చి మంచిగా వాళ్ళకు ఫెసిలిటీ ఇచ్చి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి, పిల్లలకైనా ఎవరికైనా మంచి మెరిట్ బట్టి. కులాలు మతాలు ఇవన్నీ కాదండి, కులాలు ఇవన్నీ మనం పుట్టించుకున్నాయి. ఏ ప్రభుత్వమైనా ఇవ్వడు ఏం చేయడండి, మన కష్టం చేసే బతకాల్సిందే, వాని స్థాయిలో వాడు బతకాల్సిందే. ప్రతి ఒక్కడు అలా ఆలోచన చేస్తే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమెరికా అండి, మన జనాభాలో అమెరికా పాపులేషన్ ఎంత? ఎప్పుడైనా కానీ మైండ్ గల్లోడు, మైండ్ లేనోడు, చదువుకోలేని విధంగా నడిచి ఎప్పుడైనా కానీ చదువుకొని వాడిని, ఇల్లిటరేషన్ వాళ్ళని ఎప్పుడు అనగదొక్కుతారు. ఇప్పుడు అక్కడికి పోవాలంటే ఎంతమందిని దొక్కి ఎన్ని బ్యాంకుల లోన్ తీసుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిరండి. ఈ ప్రజానాయకులు, ఈ ఇప్పుడు ఎక్కడ స్కామ్లు, డబ్బులు ఎందుకు సరిపోవండి? మన తెలంగాణ అప్పుల పాలైపోయింది, అప్పులు ఎక్కువ అయిపోయినాయని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు అప్పు చేసి అభివృద్ధి చేస్తారండి. ఒక జీవితకాలంలో ఒక ఎంప్లాయీ ఒక ఇల్లు కట్టాలంటే దిగేటప్పుడే కడతాడు ఆయన ఇల్లుగా. లాస్ట్కి రూపాయి జమ చేసి పక్కనే వచ్చి బ్యాంక్ ఆయనకి లోన్ ఇస్తాం సార్, కట్టుకోండి సార్, దానిలోకి కొన్ని కట్టుకోండి అనగానే కట్టుకుంటున్నా లేదా అంటే ఇక్కడ కోరిక నెరవేరుతుంది. సో వాడు అందులో ఉండగలుగుతుండు, నా సొంత ఇల్లు అనే ఒక ధీమా. ప్రతి ఒక్కడు కానీ దీనికి ఒక అటాచ్మెంట్ అయిపోయాడు. మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. బతకనాక మంచిగానే ఉంది, కానీ మనం మోసం చేసుకోవద్దు. మన జనం ఎన్ని కోట్లు దాచిపెట్టుకుంటారండి? కోట్లు దాచిపెట్టుకున్నాడు వాడు కోట్లు తింటుండా జైళ్ళల్లో పోయి. మరి ఇంకో విషయం సార్, మీరు అన్నట్టు ఏంటంటే జంపింగ్ జలం అన్నట్టు ఈ పార్టీలో రాజకీయ నాయకులు గంటకో పార్టీ మారుస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు ఇటు ఆగం, ప్రజలు కూడా ఆగం. దీనిపై మీ అభిప్రాయం? అంటే ప్రజలకు మీకు వాళ్ళు అంటే ప్రజలకు సేవ చేస్తారా, లేకపోతే పార్టీకి వాళ్ళు సేవ చేయగలుగుతారా? అట్లాంటి వాళ్ళు ఇప్పుడు సేవ అని చెప్పేసి అంటే ఒకటేనండి. ఇవాళ మనకు మోడీ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే వాళ్ళు చేసిన పథకాలు, చేయని పథకాలు కొన్ని మాకు తెలిసినవి కూడా కావు ఇప్పటి వరకు. సామాన్యునికి వాళ్ళు చేసిన పథకాలు కూడా మనకు తెలియట్లేదు. మనకు తెలియకుండా పరోక్షంగా ఎన్నో చేస్తారు, కానీ చేసినోడు ఎవరు చెప్పుకోడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డబ్బులు కొట్టడము, ఈ జనానికి ఈ మేనిఫెస్టో చూపించడము, తిమ్మిని బమ్మి చేసి ఆగమాగం చేసి మీరు ఆగమాగం కాకుర్రి, ఆడో తేలిండా అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ డైలాగులు అన్నీ వింటున్నాయి. కానీ జనము ఎప్పుడు మోసపోదు. ఇంకా రాబోయే కాలాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో మంచోనికే ఓటేస్తారని చెప్పేసి మంచోరు ఎవరు ఇక్కడ మంచోళ్ళు అని ఎవరు చెప్తారండి? మీకు వేరు చెప్తారా మీరు మంచోడు అని? మీరు మంచిగా నవ్వుతుర్రు, మీ కడుపులో ఏముందో మనకేం తెలుస్తుంది? సో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మనకేం కావాలి, మనం ఏం చేయాలి, నేను పొద్దున నీకేముంది, ఏం పని చేసుకుని బతకండి, మంచోనికి చూసి కొంచెం కాకపోతే కొంచెం చూసి ఇప్పుడు మన భారతదేశం ఇలా నడుస్తుంది, గాడికి పోయి మంచి పేరు తెచ్చిండు, ప్రపంచ దేశాల్లో పెద్దన్నగా వ్యవహరిస్తుండు అన్న వాళ్ళకి కొంచెం ఆలోచన చేసి మీరు ఓటేసుకోండి. నేను వీరని పేరు చెప్తలేనండి. నమస్కారం, ధన్యవాదాలు మీరు వచ్చినందుకు.